మహానటుడు ఎన్టీఆర్ గారు ఇప్పటి వరకు మనకి ఎన్నో అద్భుతమైన సినిమాలు అందించారు. ఆయన కెరీర్‌లో చూసుకున్నట్లయితే మర్చిపోలేని సినిమాల్లో 'దేవత' సినిమా ఒకటి. ఆ సినిమా అందించిన కథ కానీ, అందులో ఉన్న సాంగ్స్ కానీ, అవి వింటుంటే ఇప్పటికీ కూడా మనకి కన్నుల విందుగానే ఉంటుంది. అలాగే కన్నీళ్లు వచ్చేటట్టు కూడా ఉంటుంది. అటువంటి సినిమా ఇంకా రాలేదని చెప్పొచ్చు. ఇప్పటివరకు మళ్ళీ ఆ తరహా కథ రాలేదని చెప్పొచ్చు. అయితే ఈ రోజుకి కరెక్ట్‌గా అది ఒక షష్టి పూర్తి జరుపుకుంటుంది ఈ సినిమా. ఈ సందర్భంగా మీరు ఆ సినిమా ఒక విశేషాలు గాని, ఒక ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే దాని గురించి మీరు తలుచుకుంటే మీకు సడన్‌గా ఏం గుర్తొస్తుంది? మీరేం చెప్తారు? ఆహ్, నేనిప్పుడు ఎనాలిసిస్ట్ కన్నా అప్పుడు చిన్నప్పుడు నేను చూసిన సినిమా ప్రేక్షకుడుగా బ్లాక్ అండ్ వైట్ సినిమా చూసేలో ఇక్కడ తప్పని కాదు కానీ నాది మెయిన్ చిన్న కరెక్షన్ ఏంటంటే, మహానటుడు ఎన్టీఆర్ సినిమా కన్నా కన్నా దీన్ని టైటిలే దేవత కాబట్టి మహానటి సావిత్రి సినిమా సావిత్రి గారి సినిమా. అలా అనిపించింది నాకు. ఆ. అంటే మహానటుడు ఆ విషయంలో తప్పే లేదు. ఎందుకంటే ఆ సంవత్సరం ఆయనకి గోల్డెన్ పీరియడ్. ఆయన మాట వచ్చింది ఇక్కడ చెప్తా. 65లో ఆయన 12 సినిమాలు యాక్ట్ చేసి 8 సినిమాలు సిల్వర్ జూబ్లీ సినిమాలట. అబ్బా! ఈసారి ఈ ఫీట్ మనం ఊహించగలమా? లేదు. 12 సినిమాలు రిలీజ్ అయితే ఆ. 8 సినిమాలు సిల్వర్ జూబ్లీ నాట్ అన్ డేస్. మరి ఏంటి ఇప్పుడు 12 సినిమాలు చేయాలంటే మనకి 12 ఏళ్ళు ఒక పుష్కరం పట్టినా అవును. 2 పుష్కరాలు పడుతుంది ఇప్పుడున్న కాలంలో. అవును. అటువంటి సినిమా ఆ కథలో ఇప్పుడు ఈ దేవత సినిమా గురించి నేను విన్నవి కన్నవి చూసినవి విషయాలు తీసుకుంటే కనుక నిజమే ఈ సినిమాకి షష్టిపూర్తి. ఎందుకంటే 24 జూలై 65లో రిలీజ్ అయింది. అప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ఆ పుట్టిన సినిమా అయితే ఇది మన పద్మనాభం ఉన్నారు కదా కమెడియన్, అవును. ఆయన ఓన్ గా ప్రొడక్షన్ హౌస్ తీసుకొచ్చి సినిమా తీద్దాం అనుకున్నప్పుడు ఆ సినిమా తీయడం అంటే ఆయనకు ఒక టీం ఉన్నారు. అందులో చూసుకుంటే ఆయన టీంలో వీటూరి అని కథా రచయిత, వేటూరు గారి కన్నా ముందు వీటూరి ఆయన పేరు. ఆ వీటూరి అని నాటక రచయిత అలాగే కథా రచయిత. ఇప్పుడు మన వాళ్ళ గారికి తెలియదు వీటూరి అంటే, అది కూడా వేటూరి అన్న అంటారు వీడు. ఆ వీటూరి గారి కథా రచనలో ఆయన నాటకాలు సినిమాల కథలు అందించిన పాట రాయడం ప్రజ్ఞాశాలి సాహిత్యవేత్త. ఆయన కథ తీసుకొస్తే ఇందులో ఆ ఒక విశేషం అంటే పద్మనాభం గారు ఫిక్స్ అయిపోయారు. ఆయన ఫ్రెండ్ ఎవరో వల్ల నరసింహారావు గారు, ఏదో ఆయన కూడా పార్ట్నర్షిప్, అలాగే రిషిపోట్ల సహకారం, కాకర్ల వెంకటేశ్వరరావు ఎవరో అట ఆయన. వీళ్ళందరూ అనుకున్నారు ఈ సినిమాకి ఎన్టీ రామారావు గారు సావిత్రి గారితో అనుబంధం కొద్దీ నేను ఈ సినిమా చెయ్యాలనుకున్నారు. ఈ కథ వీటూరు గారు చెప్తే వెంటనే ఎన్టీ రామారావు గారు పవన్ బ్రదర్ ప్రొసీడ్ అయిపోండి అని చెప్పారట. సావిత్రి గారి దగ్గరికి వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చినప్పుడు ఇది ఇలా గమ్మత్తుగా ఉంటాయి మన సినిమా సెంటిమెంట్. ఆయన డబ్బులు ఇస్తుంటే అప్పుడు 100 రూపాయలు హైయెస్ట్ కదా, ఒక 100 రూపాయలు అంటూ సావిత్రమ్మ గారు ఇలా పెట్టుకుంటే కింద పడిందట. పద్మనాభం గారి చేతుల్లో ఇవ్వడం ఒక 100 రూపాయలు కాదు. వెంటనే ఆవిడ చాలా ఆనందంగా, చాలా మంచి శుభశకునం పద్మనాభం, నీకు ఈ సినిమా డబ్బులే డబ్బులు తెచ్చి పెడుతుంది, ఇది మంచి సెంటిమెంట్ నా దృష్టిలో, మనం పడేసుకోవడం కదా, అనుకోకుండా అలా పడితే అది నాకు సెంటిమెంట్ శుభశకనం, ఈ సినిమా 100 days ఆడుతుంది, నీకు కాదు డబ్బులు వస్తుంది, వర్రీ అవ్వదు అని చెప్పిందట సావిత్రి. ఆవిడకి అలా అనిపించింది. శకునాలతోనే ఎక్కువ సెంటిమెంట్స్ తోనే ఉంటాయి సినిమాలు. ఆ తర్వాత అది చేద్దాం అనుకునేసరికి సినిమా అంతా ఒప్పుకొని కథ చాలా బాగుంది, ఇది ఎంత బాగుంది, దేవత అంటే లేడీ ఓరియంటెడ్, ఈ డ్యూయల్ రోడ్, ఇవన్నీ పాయింట్స్ అన్ని బాగున్నాయి, మంచి కుటుంబ కథా విలువలు అనుబంధాలు అన్ని ఉన్నాయి. అయితే ఆవిడకి అప్పుడు 3వ నెల అని తెలిసిందంటే ఈ సినిమా ఒప్పుకున్న తర్వాత. అలా గమ్మత్తుగా ఉంటాయి. పద్మనాభం పంపించే నాకు 3వ నెల ఇప్పుడు నేనే వెయిట్ చేస్తాను, బాగుండదు కదా ఇది ఏమిటి అని చెప్పి అంటే, అమ్మ అలా కాదు, ఒక 3 నెలల్లో నేను తీసే సినిమా రిలీజ్ చేసుకుంటాను, 3 నెలలు ఓపిక పట్టి అప్పుడు నీదే బయటపడదు కనపడదు అని చెప్పి ఏం చెప్పాడు. నీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే, నమ్మకం ఉంటే నాకు డేట్ ఇవ్వడం కదా, ఉన్నమాట నీకు చెప్పాలి కదా, వాళ్ళని నా వల్ల ఆలస్యం లేదంటే డెలివరీ అయితే పెట్టుకో, నీకు డేట్స్ ఇస్తా కదా, నాకు బాగా నచ్చిందని చెప్పారు ఈ మహానటి గారి అనుబంధంలో. ఇంకోటి అంటే ఆ దేవత అనే దాని మీద ఇప్పుడు తరం, ఇప్పుడు పెళ్లి చేసుకుని ఇవాళ తాళి కట్టి తెల్లారి విడాకులు తీసుకున్న పరిస్థితుల్లో అందరూ జనం అంతా చూడదగ్గ సినిమా మన తెలుగు వాళ్ళు. అందులో పద్మనాభం గారు, రేఖ అండ్ మురళి అని చెప్పి ఆ ప్రొడ్యూసర్స్ ఇద్దరు అనుకున్నాం కదా. ఆయన సేదు నరసింహారావు గారు అబ్బాయి పేరు రేఖ అయితే, పద్మనాభం గారు అబ్బాయి మురళి అయితే, వాళ్ళిద్దరి పేరు పెట్టి రేఖ అండ్ మురళి అని పెట్టారు ఆ పేరు. అందులో కూడా పద్మనాభం గారు మహానుభావుడు, కమెడియన్ కాకుండా చాలా నిర్మాతగా తీసి, ఆయనకి ఎప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎస్పి కోదండపాణి గారు అంటే బాగా ఫేవరెట్. వీటూరు గారు, ఎస్పి కోదండపాణి, అప్పుడు ఇలా కాంబినేషన్స్ ఉండేవి అనమాట. ఆయనే మనకు బాలసుబ్రహ్మణ్యం గారిని ఇచ్చాడు కదా, ఆ విషయం మనకు తెలిసిందే కదా. అక్కడ చూస్తే గనక వాళ్ళందరూ కూడా విజృంభించారు. దేవత అంటే వీళ్ళందరికీ ఆ మాతృమూర్తుల మీద చాలా నమ్మకం. ఏంటో ఆలయాన వెలిసిన దేవత రీతి ఇళ్ళకి జీవన జ్యోతిని ఆ పాట ఈ రోజు కూడా వింటే అది ఏదో టచింగ్ గా ఉంటుంది మనకి. అందులో పల్లవి గాని చరణాలు గాని బహుశా నేను కూడా వీటూరు గారు రాసినట్టున్నారు ఆ కథ అందించిన ఆయన. ఆ ఒక్క పాటతో ఆ సినిమా సెంట్రల్ అయినట్టు అంటే ఇప్పుడు ఈ పాట అనుకున్నాం కదా,
ఆలయాన దేవత, ఆలయాన వెలిసిన ఆలయాన వెలిసిన దేవత అనేది ఇల్లాలే ఇల్లాలే ఈ ఈ జగతికి జీవన జీవన జ్యోతి. జ్యోతి. చాలు కదా అలా పదం సినిమాకి దేవత అంటే ఎవరు అనేది ఒక సింగిల్ ఏంటంటే అదేనేమో అనిపించింది ఆ కథ. ఆ. ఆ తర్వాత చూస్తే కనుక ఈ మ్యూజిక్ ఆల్బమ్ లో 100% హిట్ చేయడం అనేది చాలా కష్టం ఇప్పుడైనా అవును. అప్పుడైనా సరే. అవును. శ్రీశ్రీ గారు అంటే తెలుసు కదా, ఆయన ఒక విప్లవ గీతం అంటే కానీ ఒక అభ్యుదయ గీతాలు అంటే విషాద గీతం కూడా రాయగలరు ఆయన. ఉమ్. బొమ్మను చేసి ప్రాణము పోసి ఉమ్. ఆడేవు నీకిది వేడుకని విధిని ప్రశ్నిస్తూ అవును. బొమ్మను చేసిన ఒక పాట ఉంటుంది. అవును. అందులో సాకి కూడా ఏవో పదాలు ఉంటాయి. బ్రతుకంత బాధగా ఉమ్. కన్నీటి గాథగా అని ఆయన పదాలు. అది తర్వాత నేను చూసి మహానుభావుడు అనుకున్నాను. ఉమ్. ఎంతో బాధాకరంగా ఉండే ఆ పాట ఉమ్. స్త్రీ యొక్క విలువలు తెలియజేస్తూ స్త్రీ గొప్పతనం ఇప్పుడు మనకి తెలియాలి. ఇటువంటి సినిమాలు రావాలి. వాస్తవంగా చెప్పాలంటే ఇవే పాఠాలు. ఉమ్. ఇంకా విజువల్ మీడియా వచ్చేసింది కదా, ఉమ్. ఈ రీల్స్ కన్నా ఇటువంటి సినిమాలు ప్రోత్సహించాలేమో నాకు అనిపిస్తుంది. అవును. ఒక ఆ కథనాలు కానీ సరే సినిమా ఎన్టీ రామారావు గారు వీళ్ళ పేరంటే హిట్ పేరు. ఉమ్. సావిత్రి గారు మరి పాటలు పెడతారు. కర్నూలులో మెలమెల మెరిసేను అనేది ఒక పాట ఏదో ఉంటుంది. అవును. అలాగే తొలి బరపే తొలి బరపే హిట్ సాంగ్. అసలు మనం ప్రతి పాట ఒక ఆనిముత్యం. ఆనిమొచ్చింది. అందులో శ్రీశ్రీ గారు రాశారు ఈ పాట. వీటూరు గారు సారీ ఉమ్. అప్పుడు వేటూరు గారు రాలే, ఇండస్ట్రీకే రాలే. ఉమ్. సీనారే గారు వచ్చారు, ఆయన రాశారు. ఉమ్. అసలు ఆ ఆడియో ట్రాక్స్ మనం అంటే ఇప్పుడు ఆల్బమ్ నా పేరు రామదాసు మా ఊరు మద్రాసు అని పద్మనాభం గారి పాట కూడా ఉంటుంది ఒకటి. ఉమ్. మనకి పద్మనాభం గారు ఆయనే పాడినటువంటి అందులో ఆ పాట. ఉమ్. నా పేరు నా ఊరు మద్రాసు నా పేరు రామదాసు. ఉమ్. అలా కామెడీగా ఆ పాట ఆయన మీద కూడా ఉమ్. ఆ పాట ఉంటుంది. ఇంకా అసలు ఒక మంచి కథ జరిగి దానికి మంచి ఈ కథనం విధానం అనేది దొరికితే ఇంకా అది నిజంగానే ఎలా ఉంటుంది మనం ఊహించుకోవచ్చు. ఉమ్. అప్పుడున్న మంచి దర్శకుడు కె హేమాంబరధర్ రావు గారిని ఉమ్. ఆయన డైరెక్షన్ ఈ సినిమాకి చేశారు అనమాట. ఉమ్. ఈ సినిమా సావిత్రమ్మ ఏ నోటితో పాడిందో ఉమ్. నిజంగానే ఈ సినిమా చాలా చోట్ల 100 డేస్ ఆవిడ ఉమ్. 6 సెంట్రల్ డేస్ ఉమ్. 100 డేస్ అనేది ఆవిడ చెప్తే ఉమ్. చాలా సెట్లో నిజంగా 100 డేస్ ఈ రోజు కూడా ఆ అప్పటి నటీనటుల యొక్క ఔన్నత్యం ఉమ్. అంటే సినిమా పేరు నా మీదే పెట్టాలి. ఉమ్. అప్పటికే 65 అంటే 49 50లో వచ్చిన రామారావు గారికి 15 ఏళ్ళు వచ్చి స్టార్డమ్ వచ్చేసింది. ఉమ్. లేడీ ఓరియంటెడ్ గా టైటిల్ పెడితే ఒట్టు అవును. జగదేక వీరుడు కదని ఈయన పేర్లని జగదేక వీరుడు. ఉమ్. ఇంకా మాట్లాడితే ఎలా పెట్టారు తెలుసు కదా మనకి, డ్రైవర్ రావుడు అడిగి ఈయన పేరుతో ఉండే పరిస్థితి ఉండేది. అవును. అంటే జనాలకు కూడా ఈయనకి అంత ఫ్యాన్ ఫాలోయింగ్. ఉమ్. కానీ అలా కాకుండా ఇక్కడ మహానటి సావిత్రి ఆ దేవత సినిమాకి. ఉమ్. ఆ దేవతని పేరు పెట్టడంలోనే మన పేరు ఎంత ఇంపార్టెంట్ మనకు అర్థమవుతుంది అసలు. ఉమ్. ఇప్పుడు ఏదో ఆ పేరు పెట్టమంటే లంబోడాల రామదాస్ అనేది పెడతాం మనకు తెలిసింది. ఉమ్. కాబట్టి అసలు ఆ పేరు ఆ ఔన్నత్యం ఉమ్. ఆ కథకి ఇంపార్టెన్స్. కథ హీరో అని ఇప్పుడు అంటూ ఉంటాం మనం. అవును. నిజంగా వాళ్ళు ఆ రోజు కథ హీరోని ఎన్టీ రామారావు గారు ఉమ్. అందరూ నమ్మారు కాబట్టి ఉమ్. వాళ్ళకి జడ్జిమెంట్ ఉమ్. ఇదేంటంటే లేడీ ఓరియంటెడ్ నడిపించేస్తారా, ఉమ్. లైన్ అంతా కామెడీగా ఉండాలండి, ఎంటర్టైన్మెంట్ గా ఉండాలండి, ఉమ్. ఫుల్ లెంత్ కామెడీ అంటాడు. ఇప్పుడు ఆ ఫుల్ లెంత్ ఏంటో తెలియదు. ఉమ్. ఆ ఫుల్ లెంత్ కామెడీ కన్నా ఏడుస్తూ ఉంటాడు తర్వాత తీసి. ఉమ్. అందులో అన్ని విలువలు ఉన్నాయి. ఉమ్. అన్ని ఇప్పుడు ఒక బిర్యానీ చేస్తే అన్ని సమపాలలో పడితేనే ఉమ్. అది రుచిగా ఉంటుంది. అది వాళ్ళకి తెలుసు. నవరసాలు ఎలా పండించాలి, నటనకి ప్రాధాన్యత, సంగీతానికి ప్రాధాన్యత, మాటలకు ప్రాధాన్యత, ప్రతి దానికి అవును. దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వడంలో అటువంటి మంచి మంచి సినిమాలు వచ్చాయని చెప్పాలి. ఉమ్. నిజంగా దేవత ఆ ఆ సినిమా ఇండస్ట్రీకే దేవత అనొచ్చు, మహానటి అంటున్నారు కానీ ఉమ్. అటువంటి సావిత్రి గారు ఆయన దేవుడే. ఈ అవును. దేవత అయితే ఏంటి, ఆ ఎన్టీ రామారావు గారు వెళ్ళిపోయిన ఆ సినిమా గురించి మనం మాట్లాడుకుంటాం. అవును. సినిమాకి షష్టి పూర్తి మనం జరుపుకుంటాం అంటే అవును. చాలా ఆనందదాయకం ఉమ్. ఈ స్థితి. ఉమ్. అలాగే రాను రాను ఇలాంటి ఎన్నో వస్తాయి మనకి. ఇంకా కాలం గడుస్తున్న కొద్దీ అవును. కాలగర్భంలో కలిసిపోలేదు సినిమా అది. అవును. ఇంకా మన హృదయాల్లో మిగిలి ఉంది కాబట్టి అవును. దేవత 60 ఏళ్ళు విడుదలయ్యి ఉమ్. అని ఈ రోజు సందర్భంగా ఉమ్. ఈ టాపిక్ మనం మాట్లాడుకోవడం చాలా ఆనందదాయకం. అవును. ఆ పైనుంచి ఆ దేవత దేవుడు కూడా ఆనందించాలి, అవును. మళ్ళీ ఆశీర్వదించాలి. అవును. మరి కోరుకునేది అదే. అవును. పచ్చం ఈ రోజుకి పరిశ్రమ ఈ రోజు పచ్చగా ఉందంటే అవును. అలాంటి మహానుభావులు అవును. భిక్షే ఒక రకంగా. అవును. కాబట్టి ఒక్కసారి ఆ సినిమాకి జేజేలు పలుకుతూ